సాధారణంగా ఓ చరిత్ర రాస్తున్నాం అని అంటే అది ఎవరి మీదైతే రాస్తున్నామో వారు ఎలా పుట్టారు, ఆ పుట్టడానికి ముందున్నటువంటి నేపథ్యం ఏంటి, అక్కడి నుంచి ప్రారంభిస్తాం. కానీ సచ్చరిత్ర ఆ విషయంలో కూడా ప్రత్యేకతే. హేమట్ పంత్ గారు ఏం చేశారంటే, వారు బాబాగారి వద్దకు వచ్చిన తర్వాత వారు ఒక లీలకు ప్రత్యక్ష సాక్షి. ఆ లీలను వారు చూసిన తర్వాత అప్పుడు వారికి ప్రేరణ కలిగింది. అబ్బో, ఇటువంటి లీల ప్రదర్శించారే ఈ వింత యోగి, ఇటువంటి వింత ఫకీర్, ఇటువంటి మహానుభావుని చరిత్రని మనం గ్రంథస్థం చేస్తే బాగుంటుంది అని ప్రేరణ అక్కడ కలిగింది ఆయనకి. కాబట్టి అక్కడి నుంచి ప్రారంభిస్తారు ఈ మొదటి అధ్యాయాన్ని. మొదటి అధ్యాయంలో ఆయన ఏ లీలనైతే చూశారో, ఆయన మనోభావాలు ఎలా అయితే ఉన్నాయో దాన్ని తెలియచెప్తూ ఇవన్నీ మనకు తెలియచేస్తారు. హేమట్ పంత్ గారు అనేక సందర్భాల్లో చెప్తారు, నేను ఈ మాట రాయడం లేదు, నాకు ఇది బాబాగారు ఇచ్చిన ప్రేరణ, నా మాటని విశ్వసించండి. ఎందుకంటే ఒకరి గురించి రాయాలి అని అంటే మనకు ఎంతో ఆత్మీయులైన వారి గురించి రాయడానికే మనం రాయలేం. అటువంటిది బాబాగారి లేదా భగవంతుడిని వర్ణించడానికి వేదాలు, శృతులు, స్మృతులు ఇవన్నీ చాలినప్పుడు, అన్నీ మోగపోయినప్పుడు, అసలు భగవంతుడిని వర్ణించడానికి ఆదిశేషు వంటి వారిని తలలో ఉన్నటువంటి వారే మోగపోయినప్పుడు నేను ఎలా వర్ణించగలను? అయినా సద్గురువు అనుగ్రహం కలిగినప్పుడు సద్గురువే అనిర్వచనీయమైన తమని భక్తులకు ప్రేరణ ఇచ్చి వారి ద్వారా నిర్వచింప చేస్తారు. కాబట్టి ఈ కథను చెప్పేది, చెప్పించేది, రాసేది మాత్రమే కాక వినేది కూడా సాయే అని బాబాగారి పట్ల ఒక పరిపూర్ణమైన అంకిత భావంతో వారు ఈ చరిత్ర రచనకు వారు పూనుకోవడం జరిగింది. సరే, హేమట్ పంత్ గారు ఎలా ఈ గ్రంథాన్ని ప్రారంభించారో చూసాం. వారు చూసిన మొట్టమొదటి ఇలా ఏంటంటే, ఒకరోజు బాబాగారు ఆయన మసీదుకి వచ్చారు. హేమట్ పంత్ గారు మసీదుకి వచ్చేసరికి బాబాగారు ఆయన గోధుమలు విసురుతూ ఉన్నారు. దానికి వర్ణన ఉంటుంది. బాబాగారు ఆయన మొహం కడుక్కోవడం, దంతధావన, వెళ్ళి మసీదులో గోనె పట్ట వేసుకొని కూర్చోవడం, తిరగలు తెచ్చుకోవడం, దానికి పిడిని కొట్టి కొట్టి బిగించడం, కాలు జాపి కూర్చోవడం, కపిని పైకి మరుచుకోవడం, గోధుమల్ని చేటల్లో తెచ్చుకోవడం, గోధుమల్ని పక్కన పెట్టుకొని అలా పిడిపట్టుకొని ఇలా వంగి ఆయన గోధుమలు విసురుతూ ఉన్నారు. సో బాబాగారు వారి నిత్య వృత్తి ఏంటంటే భిక్షావృత్తి. నిత్యం ఒక నిర్దేశితమైన 5 స్థలాలు వద్దకు వెళ్ళి అక్కడ మా రోటీ, బాపు రోటీ అని ఆ సమయానికి అక్కడికి ఎవరెవరైతే తీసుకొచ్చి ఎటువంటి భిక్షను ప్రసాదించారో దాన్ని తీసుకొచ్చి తమ పొట్ట నింపుకునేటువంటి వారు. అట భిక్షావృత్తితో ఉన్నటువంటి వారు ఇప్పుడు గోధుమలు విసురుతూ ఉన్నారు. బాబాకి గోధుమలు అవసరం ఏంటి? ఇది ఒక పెద్ద వింత అయిపోయింది. ఆ ఊరంతా తెలిసిపోయి, పెద్ద ఊరు కాదు, ఆ ఉన్నటువంటి 10-15 గడపలకి తెలిసేసరికి వాళ్ళందరూ పరుగున రావడం జరిగింది. అలాగే ఒక 4 స్త్రీలు పరిగెత్తుకుంటూ వచ్చారు. బాబాగారు విసురుతూ ఉంటే బాబాగారిని వారు బలవంతంగా పక్కన కూర్చోబెట్టి వారి చేతిలో నుంచి ఆ పిడిని లాక్కొని వాళ్ళే విసరసాగారు. దాంట్లో రాస్తారు, బాబాగారు ఇలా వాళ్ళు బలవంతంగా బాబాగారి చేతిని వదిలించి పిడిని వారి చేతిలో తీసుకొని విసురుతూ ఉంటే బాబాగారు కోపంగా ఉన్నారు. కానీ ఆ విసిరే స్త్రీలు బాబాగారి పాటల్ని అంటే లీలల్ని, బాబాగారి మహిమని గానం చేస్తూ విసురుతూ ఉంటే ఆ గానాన్ని విని అరువు తెచ్చుకున్న కోపం కాస్త తొలగిపోయింది. బాబాగారు వారి వైపు ప్రేమగా చూడసాగారు అని రాస్తారు. సరే, 4 విసురుతూ ఉన్నారు. సుమారుగా 4 సెరల గోధుమలు విసరడం జరిగింది. బాగానే ఉంది. ఇంకా పూర్తి కాబోయేసరికి ఒక సహజమైన మానవ స్వభావం ఎలా ఉంటుంది అని అంటే, వాళ్ళల్లో ఆలోచన తరంగాలు ఎలా లేచాయనంటే, ఇవి గోధుమలు కదా, వీటిని బాబాగారు ఏం చేసుకుంటారు? బాబాగారా రోజు భిక్షకు వెళ్తూ ఉన్నారు. అంతేగాని రోజు బాబాగారు ఏమి చపాతీల్లో, గోధుమలో, పూరీల్లో అలాంటివి చేసుకోరు కదా. కాబట్టి వారికి కుటుంబం లేదు,
సంసారం లేదు, భార్య పిల్లలు ఎవరూ లేరు. అటువంటిది వారికి పిండి ఎందుకు, ఆ పిండిని వారు మనకే ఇస్తారు అని బాబాగారు అనుమతి లేకుండానే వీళ్ళే ఎవరికి వాళ్ళు తలపోసుకొని అందరూ మాట్లాడుకొని ఆ గోధుమ పిండిని 4 భాగాలు చేసి తల ఒక చేట తీసుకొని పోబోతూ ఉన్నారు. అంటే మనిషిలో ఉన్నటువంటి సహజమైనటువంటి లోభగుణం. గోధుమ పిండి మనకు అవసరం, మనం కమ్మగా పూరియో చపాతీయో చేసుకొని మనం ఇష్టంగా తింటాం కాబట్టి అది అవసరం, ఆ పిండి అవసరం మనకు. కానీ బాబాగారు భిక్షకు వెళ్ళేవారు కదా అని బాబాగారి గోధుమలు పిండి విసురుతూ ఉన్నది ద్వారకామాయిలో మసీదులో. బాబాగారి అనుమతి ఏమాత్రం లేకుండా వీళ్ళని నిర్ణయించుకొని ఆ గోధుమ పిండి తీసుకొని పోబోతూ ఉన్నారు. అప్పటి వరకు చూస్తూ ఉన్న బాబా ఒక్కసారిగా మాట్లాడతారు. మీ బాబు సొమ్ములాగా మీరు పిండిని తీసుకెళ్తారా? తేరగా దొరికింది కదా, తిందామని పరుగున వచ్చారు. నేనేమన్నా మీకు గోధుమలు బాకీ పడి ఉన్నానా? ఇలా నన్ను దోచుకోవాలనుకుంటున్నారు. వెళ్ళి గోధుమ పిండిని షిరిడి గ్రామ సరిహద్దుల్లో 4 మూల చల్లిరండి అన్నారు. వెంటనే బాబాగారు ఆ మాట అనేసరికి అప్పటి వరకు వాళ్ళలో ఉన్న ఆ లోభ, ఆ తలంపులు ఏం చేశానంటే వాళ్ళు లజ్జితులయ్యారు అని రాస్తారు హేమాడ్ పంత్ గారు. ఆ బాబాగారు ఆ మాట అనగానే స్త్రీలు తమలో తాము లజ్జితులయ్యారు. అప్పుడు పిండి తీసుకెళ్ళి సరిహద్దుల్లో చల్లి వచ్చారు అని రాస్తారు. ఇక్కడ గ్రహించవలసింది, బాబాగారు ఏమన్నారు? మీ నాన్న సొమ్ములాగా గోధుమ పిండి తీసుకెళ్తున్నారు, తేరగా దొరికింది కదా తిందామని పరుగున వచ్చారు. కాబట్టి బాబాగారి దగ్గర ఏది కూడా తేరగా లభించదండి. తేరగా లభిస్తుంది అని కానీ ఏదన్నా మనం భావిస్తే ఖచ్చితంగా మనం కూడా ఆ స్త్రీలలో ఒకరమవుతాం. ఈ మాట స్త్రీతో అన్నారు లేదా నలుగురితో అన్నారు అని కాదు భావించవలసింది. సచ్చరిత్రలో ప్రతి అధ్యాయంలో అనేక పాత్రలు వస్తూ ఉంటాయి. ఆ పాత్రలతో ఆ సందర్భోచితంగా బాబాగారు మాటలు చెప్తూ ఉంటారు. ఈ మాటలు చెప్పింది ఆ పాత్రలకే అని దయచేసి అనుకోవద్దు. ఎందుకంటే ఆయా పాత్రలు మన మనసులో ఉన్నాయి. ఒక్కొక్కప్పుడు ఆ స్త్రీలు మనమే అవుతాం. ఆ లోభం మనలో లేదా లోభం ఉంది కదా, కాబట్టి ఆ లోభం అలా పైకి లేచినప్పుడు ఆ చేసే సేవ అనే భావం పక్కకు పోయింది. దాన్ని పొందాలి అనే ఈ ఆతృత పైకి వచ్చింది. దాన్నే బాబాగారు అంటున్నారు, మీ నాన్న సొమ్ము అయితే కాదు ఇది, మీరు పిండిని ఇలా పట్టుకెళ్ళాలనుకుంటున్నారు. తేరక దొరికింది తిందామని పరుగున వచ్చారు. ఎక్కడ కూడా తేరగా దేనిని మనం ఆశించకూడదు. ఎవరి చేతనైనా మనం సేవ చేయించుకోవచ్చు, అందులో తప్పు లేదు, అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి. కానీ చేసిన వారికి ఉదారంగా ప్రతిఫలాన్ని ఇచ్చి తీరవలసిందే. బాబాగారు ఇవన్నీ చెప్పడమే కాదండి, మనకు ముందు 19వ అధ్యాయంలో వస్తుంది. బాబాగారు ఒక గోడకి, ఒక ఇంటికి ఇలా నిచ్చెన వేసుకున్నారు. ఆ ఇంటి పైకప్పు ఎక్కారు, ఇంకో వైపు దిగారు. ఆ నిచ్చెన తెచ్చి ఈ పక్క వేసి తిరిగి ఆ ప్రక్క నిచ్చెన తీసివేసిన దానికి 6 రోజుల్లో బాబాగారు ఆ వ్యక్తికి 2 రూపాయలు ఇచ్చారట. కూడా ఉన్నవాళ్ళు ఈ చిన్న పనికి 2 రూపాయల అనుకుంటే బాబాగారు చెప్తారు, ఎవరి చేత ఏ సేవ ఉచితంగా చేయించుకోకూడదు, ఎవరికి రుణపడి ఉండకూడదు. రుణ విముక్తులైన వారే నాకు ప్రీతిపాత్రులు అంటారు బాబాగారు 36వ అధ్యాయంలో. కాబట్టి ఎవరికి మనం రుణపడి ఉండకూడదు. ఎవరి చేతను మనం సేవ చేయించుకున్నా దానికి తిరిగి ఉదారంగానే మనం ప్రతిఫలం చెల్లించవలసి ఉంటుంది. అందుకనే తేరక దొరికింది కదా తిందామని పరుగున వచ్చారు, ఇలా నన్ను దోచుకోవాలనుకుంటున్నారు అన్నమాట బాబా వాడారు అక్కడ. దోచుకోవడం అంటే ఏంటి? బాబాగారు విసురుతున్న గోధుమలు తీసుకొని వారు పిండి విసిరిన తర్వాత బాబాగారు అనుమతి ఇస్తే సరే, బాబాగారు ముందే బాబాగారు అనుమతి లేకుండా తీసుకెళ్తున్నారే, దాన్ని ఆయన దోపిడీ. ఇటువంటి దోపిడీ, దొంగతనం ఎటువంటి దుష్పరిణామాలను మనకు కలిగిస్తుంది అని అంటే, దీనికి కనెక్షన్ అంటే దీనికి సంబంధించినటువంటి విషయం 13వ అధ్యాయంలో వస్తుంది శ్రీ సాయి సచ్చరిత్రలో. అందులో భీమాజీ పాటిల్ అనే వ్యక్తి ఉంటారు. ఆ భీమాజీ పాటిల్ ఒక సాత్వికుడు, మంచి
ఆస్తిపాస్తులు బాగున్నటువంటి వారు, మంచి గుణాలు ఉన్నటువంటి వ్యక్తి, ఆ ఊర్లో ఆయన పటేల్ మున్సబ్లాగా మున్సబ్ ఆయన, వారి ఇంటికి వచ్చేపోయే వాళ్ళకి అవసరమైన సేవ చేస్తూ ఉన్నారు. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం పెట్టి తృప్తిగా పంపించేటువంటి వారు. అయినా ఎక్కడ కూడా ఆయనలో చిన్న అవగుణం కూడా కనబడదు. అయినా అటువంటి వారికి క్షయవ్యాధి వస్తుంది. ఎంతకి ఎన్ని వైద్యాలు ఇచ్చినా, ఎంత వైద్యం చేసుకున్నా అది తగ్గదు. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. మతపరమైన ప్రార్థనలు, మంత్రతంత్రాలు, ప్రయోగాలు, అన్ని రకాల మనిషి చేసి అన్ని రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత నానాసాహెబ్ చందోర్కర్ అని బాబాగారికి ఒక మంచి భక్తుడు, వారి గురించి మనం ముందు తెలుసుకుంటాం. ఆ నానాసాహెబ్ చందోర్కర్ ద్వారా తెలుసుకోబడి ఈయన షిరిడీకి వెళ్తారండి. ద్వారకామై తీసుకెళ్తారు. ఆయన్ని తీసుకెళ్ళి బాబాగారి ఆశ్రమంకి ఎదురుగా కూర్చోబెడతారు. ఆయన్ని చూసి మొట్టమొదటిసారి బాబా అనే మాట, శ్యామ, ఎందుకని ఈ దొంగను తీసుకొచ్చి నా మీద కూర్చోబెట్టారు, ఇదేమైనా మంచి పనా? అక్కడ వాడారు దొంగ అనే మాట. మొదటి అధ్యాయంలో ఇలా నన్ను దోచుకోవాలనుకుంటున్నారు కాబట్టి దోపిడీ చేసేవాళ్ళు దొంగలు. ఇటువంటి దొంగతనం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది? అదిగో ఆ క్షయవ్యాధి రెడీమేడ్గా ఉన్నట్టే. కాకపోతే ఆ జన్మలో ఆయన దొంగతనం చేయలా, కానీ ఏ జన్మలో దొంగతనం చేసినా అది మనల్ని విడిచిపెట్టదు. కాబట్టి దొంగతనాలు, దోపిడీలు చేసే ప్రతి చెడు కర్మకి ఫలితాన్ని అనుభవించి తీరవలసిందే. దాన్ని మనం ఎవరూ తప్పించుకోలేము. అందుకని అటువంటి దోపిడీకి పాల్పడితే అదిగో అటువంటి క్షయవ్యాధి ముందు అనుభవించవలసి వస్తుంది. కాబట్టి బాబాగారు ప్రతిసారి వారు చేసే ప్రతి లీల, ప్రతి మాట మనకు ఒక బోధే. ఒక బోధ లేనటువంటి లేదండి. బాబాగారి ప్రత్యేక పద్ధతి అది. వారు బోధ చేయమంటే గంటల తరబడి కూర్చొని ఆయన ప్రవచనాలు చేయలా, వ్యాఖ్యలు చేయలా, బోధించలా. చేసే ప్రతి బోధ ఒక చిన్న లీల ద్వారా చేస్తారు. ఆ లీలలో అంతర్లీనంగా ఎంతో బోధ ఉంటుంది. ఆ బోధన మనం గ్రహించగలగాలి. కాబట్టి ఇక్కడ ఇలా దోపిడీ చేస్తే అదిగో అలాంటి క్షయవ్యాధి లాంటి ఒక భయంకరమైన వ్యాధిని మనం ముందు అనుభవించవలసి వస్తుంది అని బాబాగారు స్పష్టంగా అక్కడ తెలియచేస్తూ ఉన్నారు. వీటన్నిటిని మనం గ్రహించగలగాలి. బాబాగారి సంకల్పంతో ఏర్పాటైనటువంటి ఈ కార్యక్రమం ద్వారా మనందరం వారి స్మరణలో లీనమవుదాం. సచ్చరిత్రని అందరూ మరొకసారి స్మరణ చేసుకుంటూ సచ్చరిత్రని అధ్యయనం చేద్దాం. ఈ కార్యక్రమానికి ప్రతిరోజు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ నమస్కారాలు తెలుపుతూ ఉన్నా. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై.